Welcome to Twin Study Circle. This is Kodeshwara. AP New Maths Textbook 6th class లోని ఫిగర్ ఇట్ అవుట్ ప్రాబ్లమ్స్ లోని డిస్కషన్ లో భాగంగా ఈరోజు 6th క్లాస్ 5th చాప్టర్ ప్రైమ్ టైమ్ లోని 5.3 5.4 ఫిగర్ ఇట్ అవుట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి లైక్ పాయింట్లు ఇవ్వగలరు. ఇందులో ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 5.3లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తుందంటే we see that 2 is a prime and also an even number. Is there any other even prime అంటే మనము నో అని చెప్తాం. సో మనకి ఈవెన్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఎక్సెప్ట్ 2 అదర్ ఈవెన్ నంబర్స్ అన్నీ కూడా 2 అనే దాన్ని ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి వాటికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో ఈజ్ దేర్ నో ఎనీ ఈవెన్ నంబర్ ప్రైమ్ అదర్ దాన్ 2 అని చెప్పుకోవచ్చు. సో 2 is an even prime number. There is no even prime number other than 2 అవుతుంది దీనికి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ ప్రైమ్స్ టిల్ 100. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్రైమ్స్? వాట్ ఈస్ ద లార్జెస్ట్ డిఫరెన్స్ అన్నప్పుడు మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2, నెక్స్ట్ 3, తర్వాత 5, 7, 11 అండ్ సో ఆన్ వస్తాయి. సో వాటిలో మనకి ఫస్ట్ 2కి 3కి మధ్య డిఫరెన్స్ అనేది 1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ ప్రైమ్స్. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి లార్జెస్ట్ డిఫరెన్స్ అన్నప్పుడు 89 తర్వాత మనకి 97 అనేది ప్రైమ్ నెంబర్ వస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ డిఫరెన్స్ అనేది మనకి 8 వస్తుంది. సో ద లార్జెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్రైమ్స్ అన్నప్పుడు అప్ టు 100 8 వస్తుంది. సో స్మాలెస్ట్ డిఫరెన్స్ అంటే 1 వస్తుంది. సో ద లిస్ట్ ఆఫ్ ప్రైమ్స్ అప్ టు 100 అన్నప్పుడు మనకి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. సో ద స్మాలెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్రైమ్స్ అన్నప్పుడు 2కి 3కి డిఫరెన్స్ అంటే 3 - 2 = 1 వస్తుంది. సో ద లార్జెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్రైమ్స్ అన్నప్పుడు సో 97 - 87 తీసుకున్నప్పుడు 8 వస్తుంది. సో అప్ టు 100 మనకి ప్రైమ్స్లో స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది 1 అవుతుంది, లార్జెస్ట్ డిఫరెన్స్ అనేది 8 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఆర్ దేర్ అన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రైమ్స్ అకరింగ్ ఇన్ ఎవరీ రో ఇన్ ద టేబుల్ 1 ఆన్ ది ప్రీవియస్ పేజ్ విచ్ డికేట్స్ హ్యావ్ ద లీస్ట్ నంబర్ ఆఫ్ ప్రైమ్స్ విచ్ హ్యావ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ ప్రైమ్స్ అన్నప్పుడు టేబుల్ 1 చూస్తే మనకి టేబుల్ 1లో ప్రైమ్స్ 1 to 10 తీసుకున్నప్పుడు 2, 3, 5, 7 4 ప్రైమ్స్ ఉన్నాయి. 11 to 20 తీసుకున్నప్పుడు 11, 13, 17, 19 ఇక్కడ కూడా 4 ప్రైమ్స్ ఉన్నాయి. సో 21 to 30 తీసుకున్నప్పుడు ఓన్లీ 2, 23, 29, 31 to 40 తీసుకున్నప్పుడు 31, 37, 40 to 50 తీసుకున్నప్పుడు 41 to 50, 41, 43, 47.
సో 51 to 60 తీసుకున్నప్పుడు 53, 59. సో 61 to 70 తీసుకున్నప్పుడు 61, 67. నెక్స్ట్ 71 to 80 తీసుకున్నప్పుడు 71, 73, 79. అదే 81 to 90 తీసుకున్నప్పుడు 83, 89 ఓన్లీ 2 ఉన్నాయి. సో లీస్ట్గా అన్నప్పుడు మనకి 91 to 100 తీసుకున్నప్పుడు 97 అనేది లీస్ట్ ప్రైమ్ అయింది. అంటే మనకి మ్యాక్సిమం ప్రైమ్స్ అనేవి 1 to 10 డికేడ్లో 4, అదేవిధంగా 11 to 20 డికేడ్లో కూడా 4 ఉంటున్నాయి. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ఇక్కడ 91 to 100 డికేడ్లో 97 అనేది ఓన్లీ ప్రైమ్ అవుతుంది. సో మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అనేవి ఏ డికేడ్లో లేవు కాబట్టి దానికి నో అని చెప్తాం. సో దెర్ ఈజ్ నో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అకరింగ్ ఇన్ ఎవ్రీ రో ఇన్ టేబుల్ 1. సో the decade 91 to 100 has the least number of primes, that is only one, that is 97. So between 1 to 10 and 11 to 20, each decade have the greatest four number of primes. So between 1 to 10 మనకి 2, 3, 5, 7 అనేది వస్తుంది. అదేవిధంగా between 11 to 20 11, 13, 17, 19. సో ఇవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ బిట్వీన్ ఇన్ ఏ డికేడ్. నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చూసినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ప్రైమ్స్ 23, 51, 37, 26. సో మనకు 23 తీసుకున్నప్పుడు 23 ఫ్యాక్టర్స్ 1, 23 అవుతాయి. 51 అంటే మనకి 1, 3, 17 51 కాబట్టి 3, 17, 51 అవుతాయి. సో ఇవి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదే 37 ఫ్యాక్టర్స్ అంటే 1, 37. సో 26 ఫ్యాక్టర్స్ అంటే 1, 2, 13 26 కాబట్టి 2, 13, 26. సో మనకి ఏదైనా ఒక నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో అదర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ 23, 51, 37, 26లో మనకి 23కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా 37కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి సో 1, 37 అనే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో 23, 37 అనేవి 2 ప్రైమ్స్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 23 తీసుకున్నప్పుడు 1, 23. ఫ్యాక్టర్స్ ఆఫ్ 51 ఈక్వల్ టు 1, 3, 17, 51. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 37 ఈక్వల్ టు 1, 37. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 ఈక్వల్ టు 1, 2, 13, 26. So 23, 37 are primes. They have no factors other than 1 and themselves కాబట్టి primes అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసినప్పుడు if write 3 pairs of primes numbers less than 20 whose sum is a మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. సో లెస్ దాన్ 20 మనకు ఉన్నటువంటి ప్రైమ్స్ తీసుకున్నప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో ఈ ప్రైమ్స్లో 2, 3 తీసుకున్నప్పుడు వాటి యొక్క పెయిర్ సమ్ అనేది మనకు 5 అవుతుంది. 5 అనేది మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుంది. అదేవిధంగా 3, 7 తీసుకున్నప్పుడు సమ్ 10 అవుతుంది. సో ఇది కూడా మనకి మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుంది. నెక్స్ట్ 7, 13 తీసుకున్నప్పుడు సమ్ అనేది 20 అవుతుంది. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 20 అవుతుంది.
నెక్స్ట్ 11,19 తీసుకున్నప్పుడు సమ్ అనేది 30 అవుతుంది. ఇది కూడా 5 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 3,17 సమ్ తీసుకున్నప్పుడు 20 వస్తుంది. సో ఈ 20 అన్నప్పుడు 20 కూడా దీని యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి మనం పేర్స్ తీసుకున్నప్పుడు 2,3, అదేవిధంగా 3,7, 7,13, సో నెక్స్ట్ 11,19, 3,17 ఇవన్నీ కూడా మనకి పేర్స్ ఆఫ్ ప్రైమ్స్ లెస్ దాన్ 20 whose sum is multiple of 5 అవుతుంది. దీనికి ఆన్సర్గా చూసుకున్నప్పుడు ప్రైమ్స్ లెస్ దాన్ 20 అన్నప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17, 19 అవుతాయి. సో పేర్స్ ఆఫ్ ప్రైమ్స్ హూస్ సమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నప్పుడు 2,3, 3,7, 2,13, 3,17, 7,13, 11,19, 13,17 అనేవి పేర్స్ అవుతాయి. వీటి యొక్క సమ్ అనేది మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుంది. నెక్స్ట్ మనకి 6th ప్రాబ్లం చూసుకున్నప్పుడు the numbers 13 and 31 are prime numbers. Both these numbers have same digits 1 and 3. Find such pairs of prime numbers up to 100 అన్నప్పుడు మనకి 17 తీసుకున్నప్పుడు 17 రివర్సింగ్ చేసినప్పుడు మనకి 71. ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ which digits are 1 and 7. నెక్స్ట్ అదేవిధంగా మనకి 79 ఇక్కడ డిజిట్స్ 7,9. సో దీన్ని రివర్స్ చేసినప్పుడు 97. సో ఇవి రెండు కూడా పేర్స్ ఆఫ్ ప్రైమ్స్ అంటే దాన్ని రివర్స్ చేసినా కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ చూసినప్పుడు సో మనకి the numbers 13 and 31 are primes. Both these numbers have same digits 1 and 3. Such pairs of primes up to 100 తీసుకున్నప్పుడు మనకి 17,71, అదేవిధంగా 37,73, 13,31 ఇచ్చేసారు, 79,97. సో ఈ నెంబర్స్ మనము రివర్స్ చేసినా కూడా సేమ్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఫైండ్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. సో 1 to 100లో కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అన్నప్పుడు మనకి లార్జెస్ట్ గ్యాప్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ ప్రైమ్స్ అన్నప్పుడు మనము 89, 97 తీసుకున్నాం. కాబట్టి వాటి మధ్యలో ఉండేటువంటివి మనకి 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. అంటే మనకి 89 తర్వాత 90, 91, 92, 93, 94, 95, 96 అనేవి మనకి 1 to 100లో మధ్యలో ఉండేటువంటి 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో మనకి 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100 అన్నప్పుడు 90, 91, 92, 93, 94, 95, 96 అనేవి మనకి 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు 8th ప్రాబ్లం twin primes are primes having the difference 2. For example, 3 and 5 are twin primes. So are 17 and 19. Find the other twin primes between 1 to 100 అన్నప్పుడు
సో 3,5 అనే పేరు అని ఇచ్చేసాడు, ట్విన్ ప్రైమ్స్ అని ఇచ్చేసాడు. నెక్స్ట్ 5,7 అనేవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. తర్వాత 17,19 డిఫరెన్స్ 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అవి కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నప్పుడు 29,31 ఇవి కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. డిఫరెన్స్ 2 బోత్ ఆర్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 41,43 ఇవి కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 71,73 ఇవి కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూసినప్పుడు సో మనకి pairs of primes having difference 2 are called twin primes. So twin primes between 1 and 100 అన్నప్పుడు 3,5, 5,7, 11,13, 17,19, 29,31, 41,43, 59,61 అండ్ 71,73 అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 100 అని చెప్పుకోవచ్చు, ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ మనము 9th ప్రాబ్లం చూసినప్పుడు ఐడెంటిఫై వెదర్ ఈచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్స్ప్లెయిన్. సో ఏబిట్ వచ్చేసి దేర్ ఈజ్ నో ప్రైమ్ నంబర్ whose units digit is 4. సో యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్నప్పుడు అది 2తో డివిల్ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ఇది మనకి ట్రూ అవుతుంది. సో ద నంబర్స్ హ్యావింగ్ 4 యాజ్ యూనిట్ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 2, హెన్స్ దీస్ ఆర్ ఆల్వేస్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ బి బిట్ వచ్చేసి a product of primes can also be a prime. సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నప్పుడు మనకి 2 into 3 తీసుకున్నప్పుడు 6 ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 1, 2, 3, 6 అనేవి వస్తాయి. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనేవి మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సి బిట్ వచ్చేసి ప్రైమ్ నంబర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్. ఇది కూడా మనం ఫాల్స్ అని చెప్పొచ్చు. సో ప్రైమ్ నెంబర్స్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి ఫ్యాక్టర్స్ కాబట్టి ఇది మనకి ఫాల్స్ అవుతుంది. డి బిట్ వచ్చేసి అండ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 2 ఈజ్ ఈవెన్ అండ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆల్ ఈవెన్ నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్స్ అనేది మనకి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ 2 ఈజ్ ఏ ప్రైమ్ అండ్ సో ఈజ్ ద నెక్స్ట్ నెంబర్ 3. ఫర్ ఎవరీ అదర్ ప్రైమ్ ద నెక్స్ట్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ అన్నప్పుడు మనకి 2 ఈజ్ ఏ ప్రైమ్ and so is the next number is 3. So for every other prime numbers other than 2, every prime number తీసుకున్న నెక్స్ట్ నెంబర్ అనేది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అయినప్పుడు అది డివిజిబుల్ బై 2 కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవుతుంది, కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు ఏ బిట్ వచ్చేసి ట్రూ. ఏ నంబర్ whose unit digit is 4 is divisible by 2, hence it is not a prime. నెక్స్ట్ బి బిట్కి వచ్చేసరికి ఫాల్స్ అవుతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ బికాస్ ఇట్ హ్యాస్ దట్ 2 ప్రైమ్స్ యాజ్ ఫ్యాక్టర్స్. సో 2 ప్రైమ్స్ ఫ్యాక్టర్స్ కాబట్టి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, కాబట్టి స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సి బిట్ చూసుకున్నప్పుడు
ఫాల్స్ అవుతుంది. ఎవరీ ప్రైమ్ నెంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, నో ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ఎవరీ ప్రైమ్ నెంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు సో డి స్టేట్మెంట్ కూడా ఫాల్స్. 2 ఈజ్ an ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఎవరీ ఈవెన్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అంటే ఫాల్స్ అవుతుంది. 2 అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి సో ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ వచ్చేసి అదర్ దాన్ 2 రిమైనింగ్ నెంబర్స్ ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా నెక్స్ట్ నెంబర్ అనేది ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా నెక్స్ట్ నెంబర్ అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి ట్రూ. ఎవరీ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ 2 the next number is an even number and it is a composite number అవుతుంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లము 10th ప్రాబ్లం చూసుకున్నప్పుడు which of the following numbers is the product of exactly 3 distinct prime numbers? వాటిలో 45, 60, 91, 105, 330 అన్నాడు. సో 45 మనము 3 into 3 into 5, 9 5 45 కాబట్టి సో ఇక్కడ 2 అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 60 తీసుకున్నప్పుడు దీన్ని 2 into 2 4, 4 into 15 అంటే 3 into 5. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ మనకి 91 తీసుకున్నప్పుడు 13 into 7, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 105 తీసుకున్నప్పుడు మనకి 5 into 21 అవుతుంది. 21ని 3 into 7 రాసుకుంటాం కాబట్టి సో 105 అనేది సో ప్రోడక్ట్ ఆఫ్ 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్గా తీసుకోవచ్చు అవుతుంది. నెక్స్ట్ 330 అన్నప్పుడు 330ని మనము 2 into 165 రాయొచ్చు. సో 165 అనేది మళ్ళీ 5 into 33 రాయొచ్చు. 33ని మళ్ళీ 3 into 11 రాసుకోవచ్చు. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. సో మనకి ఆన్సర్ 105 కెన్ బి రిటన్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. సో దీనికి మనము ఆన్సర్ చూసినప్పుడు 45 అంటే 3 into 3 into 5. సో ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 అనేది రిపీటెడ్, మనకు కావాల్సింది డిస్టింక్ట్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 60కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు 2 30s, 13 మళ్ళీ 2 into 15, 15ని 3 into 5 రాసుకుంటాం కాబట్టి 2 into 2 into 3 into 5. ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 91 తీసుకున్నప్పుడు 7 13s కాబట్టి ఇది ప్రోడక్ట్ ఆఫ్ 3 ప్రైమ్స్ కాదు. నెక్స్ట్ 105 తీసుకున్నప్పుడు 3 into 35, 35ని 5 into 7 రాసుకోవచ్చు కాబట్టి 3 into 5 into 7. So 105 can be as product of 3 distinct primes రాసుకోవచ్చు. 330 తీసుకున్నప్పుడు 330ని 2 into 165, 165ని మళ్ళీ 5 into 33 రాసుకోవచ్చు. 33ని 3 into 11 రాసుకోవచ్చు కాబట్టి వాటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 into 3 into 5 into 11. ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి రిక్వైర్డ్ కాదు. సో ఇక్కడ 105 హ్యాస్ ఎగ్జాక్ట్లీ 3 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు హౌ మెనీ 3-digit ప్రైమ్స్ కెన్ యూ మేక్ యూజింగ్ ఈచ్ 2, 4, 5 వన్స్ అన్నాడు. సో ఇక్కడ హౌ మెనీ అన్నప్పుడు నన్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 2 ఉన్నా ఆర్ 4 ఉన్నా అది డివిజిబుల్ బై 2 వస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ 5 ఉన్నప్పుడు దిస్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై
5 కాబట్టి we cannot frame a 3-digit prime number using 2, 4, 5 at once అని చెప్పొచ్చు. ఆన్సర్ చూసుకున్నప్పుడు the number of 3-digit prime numbers can make using each of 2, 4, 5 once అన్నప్పుడు nil అవుతుంది. సో a 3-digit number with units place 2 or 4 is divisible by 2 అవుతుంది, and units place with 5 is divisible by 5 కాబట్టి అవన్నీ మనకి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. మనకు కావాల్సింది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ నన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూసుకున్నప్పుడు అబ్జర్వ్ దట్ 3 is a prime number and 2 into 3 plus 1 equal to 7 is also a prime. Are there other primes for which doubling and adding 1 gives another prime అంటే ఎస్ అని చెప్పొచ్చు. సో ఫైండ్ అట్లీస్ట్ 5 such numbers అన్నాడు. 11 తీసుకున్నప్పుడు 2 into 11 22 plus 1 అంటే 23 అనేది మనకి ప్రైమ్ నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ మనకి మనం గమనించినప్పుడు 3 is a prime and 2 into 3 plus 1 equal to 7 అనేది ప్రైమ్ వస్తుంది. 2 is a prime, 2 into 2 plus 1 equal to 5 is a prime అవుతుంది. నెక్స్ట్ 5 is a prime, 2 into 5 plus 1 11 అనేది ప్రైమ్ అవుతుంది. నెక్స్ట్ 11 is a prime, 2 into 11 plus 1 అంటే 23 is ప్రైమ్ అవుతుంది. నెక్స్ట్ 23 అనేది ప్రైమ్ నెంబర్, 2 into 23 46 plus 1 అంటే 47 is ప్రైమ్ వస్తుంది. 29 అనేది ప్రైమ్ నెంబర్, సో 2 into 29 58 plus 1 అంటే 59 is a ప్రైమ్. సో మనకి రిక్వైర్డ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ తీసుకున్నప్పుడు 7, 5, 11, 23, 47, 59 అనేవి 2 into ప్రైమ్ నెంబర్ ప్లస్ 1గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఫిగర్ ఇట్ అవుట్ 5.4లో ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది ఫాలోవింగ్ నంబర్స్ అన్నప్పుడు మనకి 64 అన్నాడు. 64ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ వన్స్ అంటే స్టార్టింగ్ 2 నుంచి 2, 3, 5, 7, 11 అదేవిధంగా 13, 17 అలాంటి నెంబర్స్తో డివిజన్ అవుతుందో కాదు చూసుకొని ప్రతి డివిజన్ చేసుకుంటూ పోతే మనకి చూడండి ఇక్కడ షార్ట్ డివిజన్ ప్రకారం 64ని 2 into 3, 2 3 6, 2 2 4 కాబట్టి 2 into 32 రాస్తాం. అగైన్ 32ని 2 1s 2 6, సో 2 into 16 రాసుకోవచ్చు. 16ని మళ్ళీ 2 8s రాసుకుంటాం. సో 8ని మళ్ళీ మనము 2 4s రాసుకుంటాం. 4ని మళ్ళీ 2 2s రాసుకుంటాం. సో మనకి 64 ఈక్వల్ ఇక్కడ మనకి 2 into 2 టోటల్గా 6 times వచ్చింది. సో 2 into 2 into 2 into 2 into 2 into 2, సో టోటల్గా 6 times మనకి 2 యొక్క ప్రోడక్ట్ ఆఫ్ 2స్గా రాసుకుంటాం. సో ఈ విధంగా రాసేదని మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో నెక్స్ట్ నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసుకున్నప్పుడు సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 64 equal 2 into 32. Again 32 can be 2 into 16. 16 can be 2 into 8 రాస్తాం. 8ని మళ్ళీ 2 into 4గా రాస్తాం. 4ని మళ్ళీ 2 into 2గా రాస్తాం. సో ఈ విధంగా రాసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది 2 into 2 into 2 into 2 into 2 into 2 అంటే 6 times వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ 104 చూసుకున్నప్పుడు 104ని 2 into 52గా రాసుకుంటాం.
52ని 2 ఇంటూ 26గా, 26ని 2 ఇంటూ 13గా రాసుకున్నప్పుడు మనకి 104 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 13గా రాసుకుంటాం. నెక్స్ట్ మనకి 105 మనం తీసుకున్నప్పుడు సో 105 అంటే 3 ఇంటూ 35ని మళ్ళీ 5 7కి రాసుకుంటాం. దేర్ఫోర్ 105 అంటే 3 ఇంటూ 5 ఇంటూ 7కి రాసుకుంటాం. నెక్స్ట్ 243. సో 243 అంటే 3తో డివిజన్ అవుతుంది కాబట్టి 81ని 3 27s, 27ని 3 9s, తర్వాత 9ని 3 3కి రాసుకున్నప్పుడు 243 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 5 times 3 మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ మనకి 320 అన్నప్పుడు సో 320ని మనం 2 ఇంటూ 160, అగైన్ 2 ఇంటూ 160ని ఇక్కడ 160 2 ఇంటూ 80ని మళ్ళీ 2 ఇంటూ 40ని 2 ఇంటూ 20ని మనము 2 ఇంటూ 10 మళ్ళీ 2 ఇంటూ 5గా రాసుకున్నప్పుడు మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ టోటల్గా 2 power 6 ఇంటూ 5గా రాసుకుంటాం. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 320 వస్తుంది. 64 ఇంటూ 5. నెక్స్ట్ సిక్స్త్ బిట్ తీసుకున్నప్పుడు 141ని మనము 3 ఇంటూ 47 రాసుకుంటాం. ఇది 3తో డివిజన్ అవుతుంది. 3 4 12, 3 7 21 కాబట్టి 47 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 ఇంటూ 47 వరకు ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి 7th బిట్ చూసుకున్నప్పుడు 1728ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నప్పుడు మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 6 times ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 వస్తుంది. సో దీన్ని 1768ని 28ని 2 ఇంటూ 864ని 2 ఇంటూ 432, 432ని 2 ఇంటూ 216, 216ని 2 ఇంటూ 108, 108ని 2 ఇంటూ 54, 54ని 2 ఇంటూ 27, 27ని 3 ఇంటూ 9, 9ని 3 ఇంటూ 3 రాసుకుంటాం కాబట్టి ఇది 2 power 6 అంటే 6 times 2 వస్తుంది ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. 729 తీసుకున్నప్పుడు 729 అంటే 3 ఇంటూ 243, అగైన్ 243 3 ఇంటూ 81, 81ని 3 ఇంటూ 27, 27ని 3 ఇంటూ 9, 9ని 3 ఇంటూ 3 రాసుకుంటాం కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 3 6 times వస్తుంది. నెక్స్ట్ 1024 అన్నప్పుడు ఇది 2తో డివిజన్ అవుతుంది. సో ఇది డివిజన్ చేసినప్పుడు 10 times 2 అనేది వస్తుంది కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటూ అప్ టు 10 times రాస్తాం. నెక్స్ట్ 1331 తీసుకున్నప్పుడు దీన్ని 11 ఇంటూ 121 మళ్ళీ 11 ఇంటూ 11 రాసుకుంటాం కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 11 ఇంటూ 11 ఇంటూ 11 అవుతుంది. నెక్స్ట్ 1000 చూసుకున్నప్పుడు 1000 అనేది 2తో డివిజన్ అవుతుంది. సో 2 ఇంటూ 500, 500 మళ్ళీ 2 ఇంటూ 25, 25 మళ్ళీ 2 ఇంటూ 120, ఇక్కడ 250 అంటే 2 ఇంటూ 125 రాసుకుంటాం. 125ని 5 ఇంటూ 25, 25ని 5 ఇంటూ 5 రాసుకుంటాం కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్గా రాసుకుంటాం. సో ఇది ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ నంబర్ హ్యాస్ 1 2 2 3s
and 1 11. What is the number అన్నప్పుడు that number అన్నప్పుడు 2 into 2 3s కాబట్టి 3 into 3 into 1 11 అన్నప్పుడు 11 వస్తుంది. సో అంటే 3 3s 9 9 11s 99 99 into 2 అంటే రిక్వైర్డ్ నంబర్ 198 అవుతుంది. సో రిక్వైర్డ్ నెంబర్ అన్నప్పుడు 2 into 3 into 3 into 11 ఈక్వల్ టు 198 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఫైండ్ 3 ప్రైమ్ నంబర్స్ ఆల్ లెస్ దాన్ 30 whose product is 1955 అన్నాడు. సో 1955ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇది 5తో డివిల్ అవుతుంది. 5 3s 15 5 9s 45 5 1s 5 వస్తుంది. సో 391 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కానీ దేంతో డివిజన్ అవుతుంది అని చూసుకున్నప్పుడు మనకి 2 నుంచి మనకి 13 వరకు తీసుకున్నప్పుడు ఏ నెంబర్ అనేది డివిజిబుల్ కాదు. సో 17తో చూసుకున్నప్పుడు 17 2s 34 51 ఉంటుంది, 17 3s కాబట్టి సో 1955ని ప్రోడక్ట్ ఆఫ్ 3 ప్రైమ్స్ రాసుకున్నప్పుడు 5 into 17 into 23 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం దీనికి ఆన్సర్. సో మనకి 1955 ఈక్వల్ టు 5 into 391. సో 391 17 into 23 రాసుకోవచ్చు. సో దట్ ఇక్కడ 5 into 17 into 23. సో 3 ప్రైమ్స్ ఆల్ లెస్ దాన్ 30 హూజ్ ప్రోడక్ట్ ఈజ్ 1955 అంటే 5, 17, 23 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రాబ్లం చూసినప్పుడు ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దీస్ నంబర్స్ వితౌట్ మల్టిప్లయింగ్ ఫస్ట్ అన్నాడు. సో 56 into 25 అన్నప్పుడు 56ని మనం 2 into 28 రాసుకుంటాం. 28ని 2 into 14, 14ని 2 into 7. సో 56 ఈక్వల్ టు 2 into 2 into 2 into 7 వస్తుంది. ఇంటూ 25 మనము 5 into 5 రాస్తాం. సో ఈ విధంగా రాయడం అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. సో వీటి ఆన్సర్ చూసినప్పుడు సో ఫోర్త్ ప్రాబ్లం ఫస్ట్ ఏ బిట్ చూసుకున్నప్పుడు 56 into 25, 56ని 2 into 2 into 2 into 7 into 25 అంటే into 5 into 5 తీసుకున్నప్పుడు అది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 56 into 25 వస్తుంది. నెక్స్ట్ 108 into 75. సో 108 అన్నప్పుడు మనము 2 into 54, మళ్ళీ 54 2 into 27. సో 27 3 into 9, 9 3 into 3 రాసుకుంటాం కాబట్టి 2 into 2 into 3 into 3 into 3 into 3 into 5 into 5 అనేది మనకి వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. నెక్స్ట్ సిబిటి చూసుకున్నప్పుడు 1000 into 21. సో మనం ఆల్రెడీ ఇందాక 1000 రాసాం. 1000 అంటే 2 into 2 into 2 into 5 into 5 into 5, 2 cube into 5 cube అవుతుంది. ఇంటూ 81 అన్నప్పుడు దీన్ని 3 into 27, 27 3 into 9, 9ని 3 into 3 రాసుకున్నప్పుడు 3 power 4 వస్తుంది. సో ఈక్వల్ టు 2 into 2 into 2 into 5 into 5 into 5 into 3 into 3 into 3 into 3 అనేది మనకి వీడి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసినప్పుడు సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం
What is the smallest number whose prime factorization has 3 different prime numbers? So 3 different prime numbers అన్నప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు 2, 3, 5 అనేవి స్మాలెస్ట్ ప్రైమ్స్ డిఫరెంట్. వీటి మల్టిప్లై చేసినప్పుడు 2 into 3 6, 6 into 5 30 అనేది ప్రోడక్ట్ ఆఫ్ 3 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్స్. నెక్స్ట్ 4 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు 2, 3, 5, 7. సో 2 into 3 into 5 into 7 తీసుకున్నప్పుడు 30 into 70, 7 అంటే 210. కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ హూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ హ్యాస్ 4 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు మనకి ఇవి 2, 3, 5, 4, 5, 7 అనేవి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే మనకి 210 వస్తుంది. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో స్మాలెస్ట్ నెంబర్ హూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ హ్యాస్ 3 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 30. స్మాలెస్ట్ నెంబర్ హూజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ హ్యాస్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి 210 అవుతుంది. థ్యాంక్ యూ.